అతిలోక సుందరి శ్రీదేవి ఒకప్పుడు తెలుగు తెరపై నంబర్ 1 హీరోయిన్. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాంటి ప్రయత్నాల్లో ఉంది అనిపిస్తోంది. అందుకే బాలీవుడ్ లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా టాలీవుడ్ లో జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. రావటంతోనే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆడి పాడబోతోంది. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీ కపూర్. కానీ బాలీవుడ్ లో ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అక్కడ స్టార్ హీరోలతో ఆడి పాడింది కూడా లేదు. కానీ వన్స్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. ఓన్లీ స్టార్ హీరోస్ అంటోంది. ఆల్రెడీ దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం ఇదే ఏడాది పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. మూవీలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుందని యూనిట్ చాలా సార్లు చెప్పుకొచ్చింది. తారక్ జాన్వీ జోడీ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ సరసన నటించేందుకు జాన్వీ కపూర్ డేట్స్ ఇచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు, గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్ తో దేవర షూటింగ్ ముగుస్తుంది. ఆ తరువాత వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా జాన్వీ స్పీడ్ చూస్తుంటే శ్రీదేవి దారిలోనే తెలుగులో టాప్ హీరోయిన్ కావాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ వస్తోంది. క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. దేవర చరణ్ కొత్త చిత్రం బాక్సాఫీసును షేక్ చేస్తే మాత్రం తెలుగులో జాన్వీ మరింత బిజీ కావడం ఖాయం.